అందరికీ నమస్కారం. ధార్మిక యాత్రికుడు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన వీడియో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాన్ని దర్శించుకుందాం రండి. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరుకు 284 కిలోమీటర్ల దూరంలో, మంగళూరుకు 103 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం పుష్పగిరి అడవుల్లోని సుబ్రహ్మణ్య అనే ఊరిలో ఉంది. చుట్టూ పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా రోడ్డు మార్గంలోంచి పయనిద్దాం రండి. అసలు ఈ ఊరు పేరు కుక్షి. కాలక్రమేణా అది కుక్కేగా మారింది. అందుకే ఇప్పుడు స్వామివారిని కుక్కే సుబ్రహ్మణ్య స్వామిగా పిలుస్తుంటారు. కుక్షి అంటే గుహ అని అర్థం. ఈ ఊరి పొలిమేర దగ్గర మనకు కుమారధార నది దర్శనమిస్తుంది. ఈ కుమారధార నదిలో మనం స్నానమాచరించి తరువాత స్వామివారిని దర్శించుకోవాలన్నది ఇక్కడ ప్రతీతి. పూర్వం తారకాసురుని సంహరించాక స్వామివారు తన వేల్ ఆయుధాన్ని ఇక్కడ కడిగారని ఇక్కడ ప్రతీతి. ఎటువంటి చర్మ వ్యాధులున్నా ఈ నదిలో స్నానం చేస్తే తొలగిపోతాయని ఇక్కడ నమ్మకం. ఇదే ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళే మార్గము. ఈ దేవాలయాన్ని గుర్తుపెట్టుకోండి. స్థల పురాణంలో దీని గురించి మీకు వివరిస్తాను. ఈ క్షేత్ర స్థల పురాణం ఏమనగా, ఒకనాడు గరుత్మంతుడు మంచి ఆకలి మీద ఉండగా వాసుకి కనిపిస్తాడు. వీరిరువురికి మధ్య ఉన్న సహజ విరోధమైన లక్షణంతో వీరిరువురు యుద్ధం చేసుకుంటారు. అయితే సహజ బలవంతుడైన గరుత్మంతుడు వాసుకిని ఆక్రమించబోతాడు. అయితే వాసుకి తన పడగలతో కాట్లు వేస్తుంది. అయినను గరుత్మంతుడు వాసుకిపై దాడి చేస్తూ ఉంటాడు. అది తట్టుకోలేక వాసుకి ఆర్తనాదాలతో శివ శివ అని అరుస్తాడు. అది విన్న గరుత్మంతుడి తండ్రి కశ్యప ప్రజాపతి అక్కడికి చేరుకొని, గరుత్మంత, పరమశివ భక్తుడైన వాసుకిని ఇలా చేయడం తప్పు. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోయి వేరే చోట నీకు ఆహారం లభిస్తుంది, అక్కడికి వెళ్ళమని ఆదేశిస్తాడు. తరువాత వాసుకి వైపు తిరిగి, వాసుకి, నువ్వు పరమశివుడు భక్తుడు కావున నువ్వు దక్షిణం వెళ్ళి అక్కడ స్వామి కోసం తపస్సు చేయమని చెప్తాడు. అప్పుడు వాసుకి ఈ ప్రదేశంలో వచ్చి ఇక్కడ ఒక గుహలో తపస్సు చేస్తాడు. గుహని కుక్షి అంటారు. అది కాలక్రమేణా కుక్కీగా మారింది. వాసుకి తపస్సును మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై, ఓ వాసుకి, నా కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు కలియుగంలో ఇక్కడకు వచ్చి తర్పణ తీర్థం అనగా కుమారధార ఇక్కడకు వచ్చి స్నానమాచరించి నీ దగ్గరకు వచ్చి నిన్ను అనుగ్రహిస్తాడని తెలియజేస్తాడు. తెలియజేసిన వెంటనే లింగ రూపంలో స్వామి అక్కడే కొలువై ఉంటారు. ఆ లింగ రూపానికి చుట్టుకొని వాసుకి అక్కడే ఉంటారు. తర్వాత కలియుగంలో సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడికి వచ్చి వాసుకిని అనుగ్రహిస్తారు. స్వామివారు లోపల మనకి ఇలా దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో అంతరాలయ దర్శనం నిషేధం. ఎందుకంటే వాసుకి నుండి వెలువడే ఆ విషపు గాలుల నుండి తప్పించుట కొరకు జలాలను ఎవరిని లోపలకు రానివ్వరు. మనం గరుడ స్తంభం నుండే స్వామివారిని దర్శించుకోవాలి. ఈ గరుడ స్తంభం అనగా స్వామివారి ఎదురుకుండా వెండి తొడుగుతో ఒక స్తంభం ఉంటుంది. దాన్నే గరుడ స్తంభం అంటారు. అక్కడి నుండే స్వామివారిని మనం దర్శించుకోవాలి. ఈ క్షేత్రంలో 2 పూజలు ప్రత్యేకం. ఒకటి ఆశ్లేష బలి పూజ, ఇంకొకటి సర్ప సంస్కార పూజ. ఆశ్లేష బలి పూజ ఆశ్లేష నక్షత్రం సంబంధించిన వారికి ఎక్కువగా చేసుకుంటారు. వారికి ఎటువంటి ఆటంకాలు కానీ, వివాహం కానీ, సంతానం కానీ ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఈ ఆశ్లేష బలి పూజ చేయించుకుంటారు. మరొక పూజ వచ్చేసరికి సర్ప సంస్కార పూజ. మన పూర్వీకులు కానీ, మనం కానీ తెలిసో తెలియకో సర్పాలను చంపుతూ ఉంటాం. ఇది తెలిసి తెలియక జరిగి ఉండొచ్చు. అలాంటి దోషాలని పరిహారం చేసుకోవడం కోసమే ఇక్కడ
సర్ప సంస్కార పూజ అని చేస్తారు. ఈ పూజకు ఉండాల్సిన నియమాలు అవన్నీ మనకక్కడ పూజారులు తెలియజేస్తారు. మనం కేవలం అక్కడ వారు పెట్టిన ఫుడ్ మాత్రమే తినాలి. బయట తినకూడదు. ఆ పూజ అనంతరం నాగప్రతిష్ఠ చేసి మనకు ప్రసాదం అందజేస్తారు. ఈ 2 పూజలు ఎలా బుక్ చేసుకోవాలో ఆన్‌లైన్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. ఇదే ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఇక్కడే ముందుగా స్వామివారు వాస్తుకి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారు పుట్టలో వెలిసి ఉన్నారు. అయితే ఇక్కడ పుట్టమన్ను మనకి ప్రసాదంగా ఇస్తారు. సర్ప సంస్కార పూజ చేసుకున్న వారికి ఇక్కడ పుట్టమన్ను ఫ్రీగా ఇస్తారు. అలాగే నార్మల్ భక్తులకు కూడా మనకిక్కడ ప్రసాదంగా పుట్టమన్ను ఇస్తారు. ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. ఇక్కడ పూజల కోసమని దేవస్థానం వారి అకామిడేషన్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. ఈ క్షేత్రం లోపలే సంపుట నరసింహదేవర టెంపుల్ అని ఉంటుంది. అందులో నరసింహస్వామి యొక్క శాలిగ్రామం ఉంది. తప్పకుండా దర్శించండి. వెనుక ఉన్న ఈ పర్వతాన్ని కుమార పర్వతం అంటారు. ఈ పర్వతాన్ని అధిరోహిస్తూ ఉంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. చివరిగా ఈ క్షేత్రంలో ముఖ్యమైన ప్రదేశం, చూడవలసిన ప్రదేశం అయిన బిలద్వారం దగ్గరికి వెళ్దాం పదండి. ఇదే బిలద్వారం. ఇక్కడ కనిపిస్తున్న గుహే వాసుకి పరమశివుడి కోసం తపస్సు చేసిన గుహ. ఇంతటితో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం పూర్తయింది. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.